నమస్సులు తెలియజేసుకుంటూ జగత్కామ కళాకారం నాభిస్థానం భువఃపరం పదపద్మస్య కామాక్ష్యాః మహాపీఠం ఉపాస్మహే. సనాతన ధర్మ రథసారథి శ్రీ ఆది శంకరాచార్య భగవత్పాదుల వారు 2,500 సంవత్సరాల క్రితం స్థాపించిన కంచి కామకోటి పీఠం ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతానికి సనాతన ధర్మానికి సజీవ కేంద్రం. ఈ పీఠం కేవలం ఒక మఠం కాదు, ఇది ధర్మ పరిరక్షణకు వేద విద్యా వ్యాప్తికి అపారమైన కృషి చేస్తూ భారతీయ సంస్కృతికి వెలుగుదివ్వగా వెలుగొందుతోంది. అటువంటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠానికి 70వ పీఠాధీశ్వరుడు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు యుగ యుగాలుగా ఉంటే శ్రీ పివి కృష్ణారెడ్డి గారు, వారికి కూడా మీ అందరి తరపున మా కోటి దీపోత్సవం తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో స్వామివారి అనుగ్రహ భాషణ ఆశీస్సులు అందుకునే ముందర కంచి కామకోటి పీఠం వైశిష్ట్యం గురించి 2 నిమిషాలు బ్రహ్మశ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్యం గారు అందిస్తారు. లేదు కంచిలో ఉన్నామా, లేదు మధురై మీనాక్షి ఊర్లో మధురై పట్టణంలో ఉన్నామా అని అలాంటి భావనతో కంచిని ఇక్కడి దగ్గరికే భాగ్యనగరానికే తీసుకొచ్చారు. మధురై మీనాక్షి అమ్మవారిని దర్శనాన్ని కూడా ఇక్కడికే చేశారు. ఈ భక్తి టీవీ తరఫున మన నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు, రచన, ఇంకా వీరి మిత్రులు అందరూ కూడా కలుసుకొని, కృష్ణారెడ్డి గారు అందరూ కలుసుకొని ఈ కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని గత 14 సంవత్సరంగా, అంటే 12 సంవత్సరాలకు ఒక తూరి ఆంధ్రదేశంలో కృష్ణా పుష్కరం, గోదావరి పుష్కరం ఇవన్నీ మనం చేస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం పుష్కరం లాగా భక్తి టీవీ తరఫున ఈ కోటి దీపోత్సవాన్ని కార్యక్రమాన్ని తెలంగాణ భాగ్యనగర భక్తులందరూ కూడా మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. మంచి విశేషమైన ఈ కార్యక్రమం కంచి కామాక్షి, మధురై మీనాక్షి, కాశీ విశాలాక్షి అంట. ఆది శంకరాచార్యులు మీనాక్షి ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాం నిధిం అని చెప్పారు. అలా మీనాక్షి పంచరత్నం అని ఒక స్తోత్రాన్ని ఆది శంకరాచార్యులు రాశారు. కారుణ్య వారాం నిధిం, కరుణా సముద్రమైన మీనాక్షి అమ్మవారిని నేను ప్రణామం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని ఆది శంకరాచార్యులు చెప్పారు. అలా మీనాక్షి సుందరేశ్వర స్వామి ఉత్సవం మధురైలో మంచిగా జరుగుతుంది. అక్కడ వైగై నది यस्य भाग्यरत्नयो यस्य केतवः यस्ये